ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 7వ రోజు పారాయణము బుధవారం 15వ అధ్యాయము. ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు. మంచి తలపును మాటయు మంచి చేత, మంచి వినికిడి చూపును మంచితనము, మంచి ఆరోగ్యమిచ్చును మానవులకు. సత్యమును తెలుపు మాట శ్రీ సాయి బాట. బాబా, భగవంతుడు మానవాకారం ధరించి రావడం మహనీయమని మీరు తలచవచ్చు. కానీ ఈ స్థితిలో మీరుంటే ఆ విధంగా అనుకోరు. నాకు మీలో ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. అందువల్ల నేను జాలితో కరిగిపోను. నాకు దయ లేకపోలేదు. నాది కఠిన హృదయం కాదు. కానీ మీరు తలుపులు మూసుకుంటే నా కారుణ్య కిరణాలు లోపలికి ఎట్లా ప్రవేశించగలవు? స్వామి, నాకు కన్నులు లేవు. మీ దివ్య రూపం దర్శించటానికి పరితపిస్తున్నాను. నా దుస్థితికి మీ హృదయం కరిగిపోదా అని విలిపిస్తాడు ఒక వ్యక్తి. ఆ గుడ్డివాని దుస్థితి చూసి మీ హృదయాలు జాలిపడతాయి. మరి నా హృదయం ఎందుకు ద్రవించదు? నాకు అతని గత జీవితము పరిస్థితులు తెలుసు కనుక నా ప్రతిక్రియ భిన్నంగా ఉంటుంది. అవి మీకు తెలిస్తే మీ అభిప్రాయము మరొకలాగా ఉంటుంది. గత జన్మలో బుద్ధిపూర్వకంగా చేసిన కొన్ని పనుల ప్రతిఫలం ఇది. కాబట్టి ఈ దుష్టచర్యల ప్రతిఫలమును అనుభవించనిస్తాను. కొన్ని పరిహారాల వల్ల ఆ ప్రతిఫలానుభవం కొద్దిగా మారుతుంది. నేను సుఖమునకు దుఃఖమునకు కారకుడును కాను. మిమ్మల్ని బాధించే ఈ 2 సంఖ్యలను మీరే తయారు చేసుకుంటున్నారు అంటారు బాబా. చెడు చేస్తే చెడే కలుగుతుంది. ఒకసారి ఒక అందమైన జంట 2 పిల్లలతో ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ దంపతులు, వారిద్దరి పిల్లలు కూడా చూడముచ్చటగా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. వారు ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత భగవాన్ బాబాను వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఆతృతతో కల్నల్ జోగారావు గారిని కలుసుకున్నారు. ఎలా అయినా భగవాన్ బాబా తమకు ఇంటర్వ్యూ ఇచ్చేలా చూడమని ఆయనను వేడుకున్నారు. జోగారావు గారు ఆ దంపతులను చూసి తప్పకుండా వారికి స్వామి ఇంటర్వ్యూ ఇస్తే బాగుండునని భావించి స్వామితో ఎంతో ముచ్చట గొలుపుతున్న ఆ కుటుంబం గురించి చెప్పి వారి కోరికను తెలియచేశారు. అప్పుడు స్వామి ఆయనతో, వాళ్ళ అందం గురించి, ఆ పిల్లల అందం గురించి చెప్తున్నావు సరే, ఆ పిల్లలిద్దరికీ కళ్ళు లేవు తెలుసా అన్నారు. జోగారావు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. స్వామి, ఇంకా వారిని చూడనే లేదు. పైగా అంత అందంగా ఉన్న పిల్లలకు కళ్ళు లేవు అనే విషయం తనకెంత మాత్రం తెలియలేదు. తర్వాత ఆ దంపతులు మరల తన దగ్గరికి వచ్చినప్పుడు జోగారావు గారు ఆ పిల్లల విషయం వారిని అడిగి తెలుసుకుని చాలా బాధపడ్డారు. ఆమె జోగారావు గారితో, మా పిల్లలకు దృష్టిని ప్రసాదించమని స్వామితో కాస్త చెప్పండి అని ప్రార్థించింది. ఆ దంపతుల సౌమ్య ప్రవర్తన వల్ల ఆయన మరొక్క మాట స్వామితో ఆ పిల్లల విషయం ప్రస్తావించి, స్వామి, ఆ పిల్లలకు కళ్ళు ప్రసాదించండి అని అడిగారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. మరునాడు మందిరంలోంచి స్వామి బయటకు వస్తూ ఆ రోజు వార్తాపత్రిక చేతితో పట్టుకొని జోగారావు గారి చేతిలో పెట్టి ఒక అంశం చూపించి, ఇది చదువు అన్నారు. ఆ పేపర్లో బుక్కపట్నంలో ఒక సవతి తల్లి పిల్లల కళ్ళను పొడిచి అని ఉంది. అది చదివిన జోగారావు గారు స్వామి వైపు చూశారు. స్వామి ఆయనతో, ఇందుకు నీవైతే ఏం చేస్తావు అని అడిగారు. ఆమెకు కళ్ళు లేకుండా చేస్తాను అన్నారు జోగారావు గారు. అప్పుడు స్వామి, భగవంతుడు అలా చేయడు. ఆమె పిల్లలకు కళ్ళు లేకుండా చేస్తాడు. పిల్లలు ఆనందంగానే ఉంటారు. వాళ్ళని నేను చూసుకుంటాను. కానీ తల్లి సంగతి అని అక్కడి నుంచి వెళ్ళారు. అది జరిగిన సంభాషణ. జోగారావు గారి మనస్సులో ఒక పెద్ద రహస్యానికి ముడివిప్పినట్లయింది. ఆ దంపతుల గురించి తన స్వామిని అడిగినదేమిటి? స్వామి ఈరోజు వార్తాపత్రికలోని ఆ వార్తను చూపించటం ఏమిటి? ఈ సంభాషణ ఏమిటి?
దీని అర్థం ఏమిటి? అంతేకాని స్వామి ఈ విషయం ఆ తల్లికి చెప్పి ఆ మనస్సు నొప్పించలేదు. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించవలసిందేనన్నమాట. భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటివాడు. పోస్ట్ మ్యాన్ తన సంచిలో నుంచి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం ఇస్తుంటాడు. ఒక ఉత్తరం చదివి ఒక ఇంట్లో ఒకటే నవ్వులు, మరొక ఉత్తరం చదివి మరొక ఇంట్లో దుఃఖం. కానీ ఆ ఉత్తరాలలోని విషయాలకు పోస్ట్ మ్యాన్కి సంబంధమే లేదు. ఎవరికి వచ్చిన ఉత్తరం వారికి అందజేస్తాడు. భగవంతుడు అంతే అంటారు భగవాన్ బాబా. అప్పుడు పారవేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు. ఒకసారి భగవాన్ బాబా బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు కారుణ్యానంద కూడా స్వామితో వెళ్ళారు. స్వామి మేడ మీద గదిలో ఉన్నారు. కారుణ్యానందకు క్రింద అంతస్తులో స్వామి గదికి క్రిందనున్న గదిలో నివాసం ఏర్పాటైంది. ముంబాయి ప్రముఖులు కొందరు భగవాన్ బాబాను దర్శించడానికి వస్తున్నారు. వారు నడిచే మెట్ల పక్కనే ఉన్నది కారుణ్యానంద గారి గది. కారుణ్యానంద తన ఏకాంతానికి భంగం కాకుండా గది తలుపు వేసి లోపల బోల్టు పెట్టి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నారు. అక్కడ నుంచి చూస్తే ప్రహరీ గోడ దాటి బయట దృశ్యం కూడా కనిపిస్తోంది. ఆ సమయంలో ఆయనకు కనిపించిన దృశ్యం ఆయనకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రహరీ గోడ పక్కనే ఎంగిలి విస్తరాకులలోని అన్నానికే కొందరు పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు. ఆ దృశ్యం ఆయనకు ఎంతో కలవరపాటు కలిగించింది. సాక్షాత్తు అవతార పురుషుడు అవతరించి ఉన్న కాలంలో, అది ప్రస్తుతం ఆ స్వామి ఉన్న భవనం పక్కనే ఇలా మానవులు అన్నం కోసమే కుక్కలతో పోట్లాడుతూ ఉండడమా అనిపించింది. అదే సమయంలో ఆయన భుజంపై మృదువైన హస్తస్పర్శ సోకింది. వెనక్కి తిరిగి చూస్తే చిరునవ్వుతో సత్యసాయినాథుడు. కారుణ్యానంద ఒక్కసారి ఆశ్చర్యపడి, స్వామి, నేను తలుపు బోల్ట్ వేశాను, మీరు లోపలికి ఎలా వచ్చారు అని అడిగారు. నేను రావాలంటే ఈ బోల్ట్ నాకు అడ్డమా? నిన్ను భోజనానికి పిలుచుకు వెళదామని వచ్చాను అన్నారు బాబా. అప్పుడు కారుణ్యానంద భగవాన్ బాబాతో, స్వామి, ఒక చిన్న సందేహం. సాక్షాత్తు అవతార పురుషులైన మీరు ఇక్కడ ఉండగానే ఈ గోడ పక్క ఎంగిలి మెతుకుల కోసం పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు స్వామి అన్నారు. అప్పుడు స్వామి, వారందరూ పూర్వజన్మలో విలాసవంతమైన జీవితం గడిపినవారు. పంచభక్ష్య పరిమాణాలు ఎందుకు ఎదుట పెట్టుకుని కూడా కొద్ది కొద్దిగా తిని ఆ మధురాన్నాలను పారవేసినవారు. అప్పుడు పారవేసిన అన్నాలు ఇప్పుడు వెతుక్కుంటున్నారని చెప్పారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి సంస్థల ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు వేదికపై స్వామి సమక్షంలో కారుణ్యానంద ఉపన్యాసం ఇస్తూ ఈ విషయం తెలియచేశారు. సదస్సులందరూ విని ఆశ్చర్యపడ్డారు. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చుని ఉన్నాయి. అందులో ఒకటి ఆ చెట్టు పండ్లను తింటున్నది, రెండవది ఊరక సాక్షి మాత్రంగా చూస్తున్నది అని ఉపనిషత్తులో చిన్న సన్నివేశం ఉంది. దాని తత్వం ఏమిటంటే, ఆ చెట్టు దేహము, పండ్లు ప్రాపంచిక సుఖ దుఃఖాలు. ఆ పండ్లను అనుభవించే పక్షి జీవాత్మ, సాక్షిగా చూస్తున్న పక్షి పరమాత్మ. అవి రెండూ కనిపిస్తున్నప్పటికీ వస్తుతః అవి రెండు ఒక్కటే. పరమాత్మ యొక్క ఆభాస రూపమే జీవాత్మ. అయినప్పటికీ సుఖ దుఃఖానుభవము జీవాత్మకే కానీ పరమాత్మకు ఉండదు. పరమాత్మ కేవలం సాక్షిభూతుడు అని సత్యసాయినాథుడు తెలియచేశారు. బాబా అహేతుక దయాసింధువు, కానీ ఆ భగవంతుడు కరుణ చూపదలిస్తే మాత్రం ఆ కరుణకు హద్దులు ఉండవు, దానికి కారణం ఉండదు. ఆ స్వామి ఎవరిపై ఎందుకు ఎప్పుడు ఆ కరుణని కురిపిస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. 1996 జూలై 4వ తేదీ నాడు స్వామి చెప్పిన ఒక విషయం అందరి హృదయాలను కలిచివేసింది. స్వామి తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు. ఇప్పుడు మొట్టమొదటి మాట్లాడిన పిల్లవాడు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు చెందినవాడు. ఇతని తమ్ముడు కూడా ఇక్కడే ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు. 10 సంవత్సరముల క్రితం నేను బృందావనంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి వీరి తల్లిని స్ట్రెచ్చర్లో తీసుకువచ్చారు. ఆమె చివరి దశలో ఉన్నది. అప్పుడు వీరు చాలా చిన్న పిల్లలు. నేను వీరిద్దరిని దగ్గరకు తీసుకుని
వీరు నా పిల్లలు, ఇంక వీరి గురించి నీవేమాత్రమో చింతించవద్దు అని ఆమెతో చెప్పాను. ఆమె కూడా స్వామికి మాట ఇచ్చింది. సాయిమాత, నా పిల్లలను నీకు అప్పచెప్తున్నాను అని కన్నుమూసింది. బృందావనం నుండి నేను ఈ పిల్లలను తీసుకువచ్చి ప్రైమరీ స్కూల్లో చేర్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు వీరి ప్రశాంత నిలయంలో కంటతడి పెట్టనే లేదు. తల్లి పోయింది, తండ్రి కూడా ఎక్కువగా రావడం లేదు. స్వామియే చూసుకుంటున్నాడని అంతా స్వామికి వదిలిపెట్టాడు. అదే శరణాగతి. ఉదయము సాయంత్రము వారిని చూసి వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను. తల్లి లేని బాధను వారు ఏనాడు అనుభవించలేదు. అయితే ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని చిన్న పిల్లవాడిని వార్డెన్ నా దగ్గరకు తీసుకుని వచ్చింది. స్వామి, వీడు భోజనం చేయటం లేదు, తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవానికి 5 సంవత్సరాలు, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ పిల్లవానిని నేను దగ్గరకు తీసుకుని ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకుని పోయి ఉంగరం పెట్టి అది చేసి ఇది చేసి బాధను మరిపించి మురిపించాను. అప్పటి నుండి వాడు ఎప్పుడు చూసినా నవ్వడమే. పిల్లల హృదయాలు అంత పవిత్రంగా ఉంటాయి. ప్రేమ ఇంతటి ధైర్య సాహసాలను అందిస్తుంది. వేరొక ప్రదేశంలో ఈ పిల్లలు ఇలా ఉండగలిగేవారా? స్వామి దగ్గర కాబట్టి ఉండగలిగినారు. ఒక తల్లి కాదు, 1000 తల్లుల ప్రేమతో చూస్తుంటారు స్వామి. ప్రతి విషయమును నేనే స్వయంగా చూసుకుంటూ ఉంటాను. దీనిని మీరు తెలుసుకోలేక స్వామి నన్ను పలకరించలేదే అనుకుంటారు. ఎన్ని రకములైన బాధ్యతలున్న ప్రతి పిల్లవాని గురించి విచారిస్తుంటాను. ఇంతకుముందు మాట్లాడిన పిల్లవాడు ఒక తల్లి పోయింది, కానీ నాకు 1000 తల్లుల ప్రేమ చిక్కింది అన్నాడు. అందువల్లనే తన ఉపన్యాసాన్ని ప్రారంభించే సమయంలో స్వామిని మై మదర్ సాయి అని సంబోధించాడు. అలాంటి విశ్వాసమే వారిని సంరక్షించి అన్ని విధాలుగా విజయాన్ని చేకూర్చుతుంది అన్నారు స్వామి. నామస్మరణ, రూపధ్యానముల ప్రభావం. ప్రశాంతి నిలయంలో 8 సంవత్సరాల నుంచి ఒక ఇంగ్లాండ్ దేశీయుడు కాళ్ళు లేక చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు. కానీ నిత్యం అతని చిరునవ్వుతో ఉండేవాడు. అతడు ఒకప్పుడు ఆటలలో ఆరితేరినవాడు, వ్యాయామం చేసేవాడు. మరి కర్మవశాత్తు ఇలా అయ్యాడు. ఒకసారి అతని దేశం నుంచి వచ్చిన వారంతా ఒక చోట కూర్చున్నారు. వారినందరినీ స్వామి ఇంటర్వ్యూ గదికి వెళ్ళమన్నారు. ఇతడు చక్రాల కుర్చీలో కూర్చోవటం వల్ల, ఇతడు కూర్చున్న చోట వేరొక చోట కావడం వల్ల ఇతడు వారితో కలవలేకపోయాడు. వారంతా స్వామి గదిలోకి వెళ్ళారు. తాను కూడా ఆ దేశం వాడే కదా, కాబట్టి తనను కూడా స్వామి లోపలికి పిలవకూడదా అని ఆసక్తితో అతడు స్వామి వైపు చూస్తున్నాడు. దర్శనం ఇస్తూ ముందుకు వెళ్ళి స్వామి ఒక అడుగు వెనుకకు వేసి, ఓ, నీవు కూడా లోపలికి వెళ్ళు అన్నారు. అతడు అమితమైన ఆనందంతో చక్రాల కుర్చీని గబగబా నెట్టుకుని వెళుతున్నాడు. అప్పుడు దయాసాగరుడైన సాయినాథుడు, ఆ విధంగా కాదు, లేచి నడిచి వెళ్ళు అని ఆజ్ఞాపించారు. అతడు ఆ మాటకు ఆశ్చర్యపడ్డాడు. ఆగిపోయి ఆ కుర్చీ నుంచి నెమ్మదిగా లేచాడు. తడబడే అడుగులతో మరికొంచెం నడిచాడు. ఇక ఆనందంతో గంతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి పాదాలపై పడిపోయాడు. అతడు చేసిన 8 సంవత్సరాల తపస్సు ఫలించింది. భగవాన్ బాబా ఒకసారి పూర్వజన్మల కర్మను ఈ జన్మలో అనుభవించాలని, భగవద్ అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ దానిని తప్పించలేరని మీరు అనుకోవచ్చు. ఆ విధమైన బోధ మీకెవరో చేసి ఉంటారు. ఆ విధంగా మీరు కర్మను అవసరం లేదని నేను మీకు అభయం ఇస్తున్నాను అన్నారు. నిజమే, బాబాను శరణు వేడి పుట్టపర్తిలో కూర్చున్న ఆ వ్యాధిగ్రస్తులు తమ ప్రారంధాన్ని అనుభవిస్తున్నది ఎక్కడా? అదే వారు మరొక ప్రదేశంలో ఉంటే ఆ రోగ తీవ్రత వల్ల ఎంతగా కుమిలిపోతూ దుఃఖిస్తూ నరకయాతన పడుతుంటారు. అటువంటిది వారు దర్శనానికి ముందు సమయంలో స్వామి ఎప్పుడెప్పుడు వస్తారా, అద్భుతమైన నిత్య నూతనమైన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ఎప్పుడు దర్శిద్దామా అని ఒకటే ఎదురు చూడడం. దర్శనం సమయంలో ఆనంద తన్మయత్వంతో స్వామిని చూస్తూ
తమని తాము మరిచిపోయి పులకించిపోతూ ఉండడం, దర్శనం అనంతరం ఆ మధురాతి మధురమైన దృశ్యాన్ని గుర్తు చేసుకొనడం, మరునాటి ఉదయం దర్శనం వరకు ఎవరు కనిపించినా స్వామి గురించే సంభాషణలు, స్వామి గురించే ఆలోచనలు. ఇక ఆ వ్యక్తుల కర్మఫలాన్ని అనుభవిస్తున్నది ఎక్కడ? బాధను అనుభవించవలసిన సమయంలో వైద్యుడిచ్చిన మత్తు మందు వల్ల బాధ తెలియకుండా పోయినట్లు, ప్రారబ్ధం అనుభవించవలసిన సమయం అంతా భగవంతుని గురించిన శ్రవణ, స్మరణ, మనన, చింతన, దర్శనాలతో గడిపి వారు దుఃఖ సముద్రం నుండి బయటపడుతున్నారు. అసలు ప్రశాంతి నిలయమే, ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము కదా. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 15వ అధ్యాయము. ఓం శ్రీ సాయిరామ్.